ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. మన సంస్థలో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. టెంపుల్స్ గురించి చూస్తున్నాము. అలాగే వృక్షాల గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఔషధి వృక్షాలు, ఏ వృక్షం కింద కూర్చుని ధ్యానం చేస్తే ఏ నక్షత్రానికి ఎలాంటి వైభవం పట్టనుంది ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. ఇంట్రెస్ట్ కలవారు ఖచ్చితంగా కాల్ చేయగలరు. దయచేసి ఫేస్బుక్ అలాగే వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా, నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ కూడాను ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి నాకు వాటికి ఆన్సర్ ఇచ్చేంత టైం దొరకట్లేదు. దయచేసి ఏమనుకోకుండా వాట్సాప్ మెసేజ్ చేయగలరు. మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే, ప్రధానంగా తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రం ఒక పాదం, అలాగే పుష్యమి 4, ఆశ్లేష 4 ఈ పాదాలు కలిగి ఉంటుంది కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి జీవిత భాగస్వామి విషయంలో కొన్ని అభద్రతా భావాలు ఉంటాయి. అలాగే పెద్దవాళ్లతోటి, అత్తమామలతోటి జీవిత భాగస్వామి కూడా వాళ్ళతో తోడై బాధ పెట్టే అవకాశం కనిపిస్తుంది వివాహమైన వారికి. వివాహం కాని వారికి మాత్రం కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, పర్వాలేదు అనిపిస్తుంది. ఆల్రెడీ పెళ్ళైన వారికి కంటిన్యూషన్ ఉన్నవి ఇప్పుడు తొలగిపోతాయి గొడవలు. కానీ ఒకేసారి ఆ యొక్క గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు. తద్మూలకంగా మీరు ఇంకా జీవితంలో లాస్ అయినవి వేరుకోవటానికే జరుగుతుంది. జస్ట్ ఒక 6 months తర్వాత ఆగస్టు నుంచి కూడా పీరియడ్ బాగాలేదు. ఎందుకంటే కాందాయ ఫలితాలు తెలుసుకున్నాం. సంవత్సరాదికి తీసుకునే వాటిల్లో 4 పాదాస్ ఉంటాయి. అంటే 3, 4 నెలలు ఒకటి, 4 నెలలు ఒకటి, 4 నెలలు ఒకటి. ఫస్ట్ కాందాయ ఫలం 4 months ఆగస్టు వరకు, ఉగాది నుంచి పర్వాలేదు, బాగానే అనిపించింది కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి, పుష్యమి నక్షత్రం వారికి ఎస్పెషల్లీ. అలాగే ఈ ఆగస్టు నుండి అప్ టు మళ్ళీ ఉగాది వరకు కూడా జీరోస్ వచ్చాయి. అవి కొంచెం మనోవేదన, అనారోగ్యము, ధన నష్టము, ప్రాణ నష్టం కలిగించేంత సివియర్గా ఉంటుంది. దాని గురించి మీరు ఏం ఆచరించాలంటే ఈ యొక్క ఈశ్వరాభిషేకాలు చేయించుకోవడం, అలాగే బిల్వాష్టకం స్తోత్రం పారాయణం చేయటం, ఇవన్నీ చేయడం మూలంగా కొంచెం సోమవార దీక్షలు, మంగళవార దీక్షలు ఇవన్నీ చేయడం మూలంగా ఈ ప్రాబ్లం అనేది మీకు శాంతం తొలగిపోకుండా కొంత ఫెసిలిపోటు దొరుకుతుంది. ప్రాణాన్ని మించింది ఏది లేదు జీవితంలో. ఎంత సంపాదించినా కూడాను ప్రాణం ఉండాలి, మంచి చేయాలి, మంచి కోసం పోరాడాలి, మంచి పైనే నిలవాలి. దాన్ని మీరు సూటిగా ఫాలో అవుతారు. ఫాలో అయ్యి చక్కగా మంచిగా ఉండే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. వివాహ సంబంధాలు కుదరవా అనేది ఒకటి. అంటే ఇక్కడ గురువు వచ్చేసి రాశిలో ఉన్నారు. ఈయన మీ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి 6th house ప్లానెట్, 9th house ప్లానెట్. అలాగే టెంపుల్స్ దర్శనం చేసుకుంటారు. అలాగే ఉద్యోగం రీత్యా మీకు ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అష్టమ రాహు, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కేర్ఫుల్గా ఉండండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వర్షాలను ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని మీరు చేయవలసిన అవసరం ఉంది. ఇటు యుద్ధాలు, ఇటు వర్షాలు అన్నీ కూడాను చాలా ముమ్మరంగా ఉంటాయి. కానీ ఇప్పుడు తొలగిపోతుంది. చెత్త తొలగేస్తున్నాడు గురువు వచ్చి అనేసి అన్నాం కదా. ఆయన చెత్త తొలగించడంలోనే ఇవన్నీ కూడాను పెద్ద సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు అంతో ఎంతో చెల్లించుకోక తప్పదు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యులు ఎవరైనా ఉంటే స్థైర్యంగా వాళ్ళని మీరు పట్టుకోవాలి. చూడండి, ఎప్పుడో పురాణ పురుషులనే మనం చూసి హ్యాపీగా ఉంటాం. రాబోయే అవతారం ఏదన్నా ఉందంటే వారికి దగ్గర అవుతే మన ప్రాబ్లమ్స్ అంత సివియర్గా తగ్గుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కొటేషన్స్లో. నేను చేసేది గురు ప్రార్థనలో మాస్టర్ సివివి వీరబ్రహ్మేంద్ర స్వామి. బాబా వంగా కానీ నోస్ట్రడామస్ కానీ పీరియడ్స్ ప్రిడిక్షన్స్ ఇవ్వలేదు. ఈ పీరియడ్లో ఇది వస్తుంది, ఈ పీరియడ్లో వస్తుంది అని చెప్పారే కానీ ఆ జ్యోతిష్యానికి, అలాగే ఈ యొక్క అస్ట్రాలజీకి
కట్ ఇట్. జ్యోతిషానికి యోగాకి ఉన్న రిలేషన్ ఇచ్చింది బ్రహ్మంగారు, మాస్టర్ సివివి. బ్రహ్మంగారు ఏం చేసేవారు? యోగ సాధన చేసేవారు, కాలజ్ఞానం రాసేవారు, ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ఇచ్చేవారు. ఈ రెండు చేయగలిగింది ఈయనే. నేను వస్తానని చెప్పినవాడు ఈయనే. సో ఇలా మీరు తీసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈ వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా ఈ పాయింట్ ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్ మీకు కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే 2వ ఇంట్లో కేతువు, ఇంట్లో సమస్యలు కొంచెం ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంది. దాని నుంచి బయటపడాలంటే సూర్య నమస్కారాలు చేయండి. అలాగే చండీ పారాయణం చదవండి. చండీ పారాయణం చేసినట్లయితే ఈ దోషాలన్నీ పోతాయి. అలాగే వివాహం కాని వాళ్ళు వివాహానికి కొంచెం ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఎందుకంటే గురువు ఓ పట్టాన తేల్చాడు. భక్తిని పెంచినట్టు గురు బలం ఉండాలి. అలాగే సీరియస్ యాక్షన్ తీసుకోడు. కానీ మీకున్న అదృష్టం ఏంటంటే ఈయన 6వ ఇంటిపతి కాబట్టి మీ లగ్నం రాశిలో ఉండడం మూలంగా కొంత ప్లస్నే ఇస్తాడు. వివాహ విషయంలోనూ సంతాన విషయంలోనూ మీకు కొంచెం ప్లస్ ఇచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కర్కాటక రాశి కర్కాటక వారికి ఉద్యోగ ప్రయత్నం బాగా చేస్తారు. దానివల్ల మీకు ఫుల్ ఫ్లెడ్జ్లో మీరు అనుకున్నట్టు మీరు మోటివేట్ అయ్యి చేసిందంతా ఫలించే అవకాశం కనిపిస్తుంది. వస్తువులు అలాగే గృహాలు, స్థలాలు ఇవన్నీ కొనే వారికి కూడాను మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. రాబోయేది గడ్డు కాలం అంటున్నారు. కరెక్షన్స్ జరగాలి, జరుగుతాయి, దేవుడు జరిపిస్తాడు. ఈ గడ్డు కాలాన్ని మనం బయటపడేసుకోవాలంటే చక్కగా మన సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటి అనేక రకమైనటువంటి విద్యలను మనం ఆశ్రయించాలి. బొట్లు పెట్టుకోకుండా జుట్టంతా ఎరబోసుకొని ఇలా ఉండటం మూలంగా మనకు బ్రహ్మస్థానం, బ్రాహ్మణ్స్ పిలక వేసుకునే స్థానం బ్రహ్మస్థానం అంటాము. అక్కడికి దుష్ట ప్రేతాలు వచ్చేసినాయంటే అక్కడ సంకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి మనం ఈ ప్రాణాయామాలు, ముద్రలు, మ్యూజిక్ థెరపీలు చేసుకుంటున్నాము. ఇవి చేసుకుంటూ అలాగే పూజలు పునస్కారాలు కూడా చేయించుకొని, హోమాలు చేయించుకొని, జపాలు చేయించుకుంటే మీకు ఇంకా మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మీకు శని వచ్చేసి 9లో ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ఇది కూడా కొంత తండ్రి ఎందు కొంచెం జాగ్రత్త వహించండి. రాత్రి పుట్టిన పిల్లలు, కర్కాటక రాశిలో రాత్రి పుట్టిన పిల్లలకైతే శని తండ్రి, శుక్రుడు తల్లి అవుతారు. అలాగే పగలు పుట్టిన పిల్లలు అనుకోండి, చంద్రుడు తల్లి అవుతుంది, రవి తండ్రి అవుతాడు. ఇది రాత్రికి పగలకున్న డిఫరెన్స్ అనేది. ఈ డిఫరెన్స్ ప్రకారం ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు దానికి సంబంధించిన శ్లోకాలు ఏమైనా అడిగితే చక్కగా మేము అందిస్తాము, పంపిస్తాను. చూసుకొని అన్ని ప్రికాషన్స్ తీసుకొని మీ జీవితాన్ని మీరు ముందుకు గడపగలుగుతారని ఆశిస్తూ స్వస్తి.